360కి స్వాగతం. నేను సంధ్య. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. నిన్నటి నుంచి తెలంగాణలో పొలిటికల్ హీట్ మరొకసారి రాజుకుందని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పిటిషన్కు సంబంధించి నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఒకవైపు డిస్కషన్ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి మారిన అరికపూడి గాంధీకి పిఎసి చైర్మన్ పదవి ఇవ్వడంతో ఇప్పుడు మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో రచన నడుస్తోంది. అరికపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ఫైర్ అయింది. ఈ రోజు ఈ అంశానికి సంబంధించి గవర్నర్ను కలవబోతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫిరాయింపులకు సంబంధించి నిన్న హైకోర్టులో ఒక అంశం తెర మీదకి వచ్చిన రోజే అటు ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేకు పిఎసి చైర్మన్ పదవి ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ పైన ఫైర్ అవుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ను చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ నేతలు గవర్నర్ని కలవబోతున్నారు. ఇప్పటికే నిన్ననే ముట్టికాయలు వేసిందన్న రీతిలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటు కాంగ్రెస్ నేతలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, దానికి సంబంధించి ఎలా లీగల్గా ముందుకెళ్లాలనేది పరిశీలిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్కు లేదంటూ కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ 10 ఏళ్లలో అంటే గడిచిన 10 ఏళ్లలో మీరు చేసిందేంటి? పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంది మీరు కాదా? దానికి అడుగులు వేసింది మీరు కాదా? ఇప్పుడు మీరు దానికి సంబంధించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మీరే మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోవాలంటూ కూడా వారు ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, దానికి సంబంధించి బీఆర్ఎస్కు అసలు ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హతే లేదు అంటూ కూడా గతంలో జరిగిన అంశాలను తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ మొన్న పార్టీ కండువా మార్చుకున్న విషయం తెలిసిందే. ఆయనకు పిఎసి చైర్మన్ ఇవ్వడం అయితే ఇప్పుడు మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అటు అసెంబ్లీలో దీనికి సంబంధించి ఒకవైపు కేసు నడుస్తూ ఉండగానే 4 వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అలాంటి వాళ్ళకు పదవులు కట్టబెట్టడము అంటే ఉప ఎన్నిక వస్తుంది, వీరందరిపైన వేటు పడుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు నిన్నటి నుంచి కూడా చాలా ధీమాగా తెలియజేస్తున్నారు. కేవలం ఇది దానికి సంబంధించి ఏం చేస్తున్నారు అంటూ స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేస్తారు. వారి నిర్ణయాన్ని అడిగారు. ఇంతలోపే ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది. చాలా మంది సీనియర్ నేతలు కూడా నిన్న స్పందించడం జరిగింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము, లీగల్ గానే దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనేది చూస్తాము, ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కడియం శ్రీహరి నిన్న ఘాటుగానే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఇటు పిఎసి చైర్మన్ గా అరికపూడి గాంధీ నియమించడం సమంజసం కాదు, దీనికి సంబంధించి అయితే ఇవాళ గవర్నర్ని కలవబోతున్నామంటూ బీఆర్ఎస్ నేతలు తెలియజేశారు. నమస్తే. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, నిన్ననే ఫిరాయింపులకు సంబంధించి ఒకవైపు హాట్ టాపిక్ గా డిస్కషన్ కంటిన్యూ అవుతుండగా ఇవాళ పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీ నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఏంటిది కన్ఫర్మ్ చేయడము, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవడం మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో గవర్నర్ని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ తెలియజేయండి. సందేహంగా మరి పిఎస్సి చైర్మన్ గా ఇటీవలే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించడం పట్ల బీఆర్ఎస్ అయితే మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇక మరి ప్రతిపక్షానికి సంబంధించిన వారినే పిఎస్సిగా చైర్మన్ గా నియమించారు. ఈ విషయంలో మరి పార్లమెంటులో ఒక నీతి, అసెంబ్లీలో మరొక నీతి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఈ యొక్క పిఎస్సి చైర్మన్ గా నియమించాలి. ఇక పార్లమెంటులో గత కొన్ని సంవత్సరాలుగా కూడా మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
వారినే మరి పిఎస్సిగా నిర్ణయించారు. ఇక దీంట్లో మరి అక్కడొక నీతి ఇక్కడొక నీతి అంటూ కూడా కాంగ్రెస్ పై కూడా టీఆర్ఎస్ మండిపడుతుంది. ఇదే నేపథ్యంలో ఇక తాజాగా మరి నియమించబడిన అరకపూడి గాంధీపై కూడా ఫిర్యాదు చేయడానికి గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి కూడా టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. కాసేపట్లో మరి గవర్నర్ కు ఈ అంశంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇక ఒకవైపు ఎమ్మెల్యేల పార్టీ మారిన అంశం కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపథ్యంలో తాజాగా మరి ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరిన షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సో దీంట్లో బీఆర్ఎస్ నాయకుడిని మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎమ్మెల్యేని మాత్రమే పిఏసీగా చైర్మన్ గా నియమించాలి. దీంట్లో ఇది కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాలరాస్తోందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. సో మొత్తానికైతే మరొకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ పిఎస్సి చైర్మన్ పదవి అనేది మాత్రం ఆ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ తరఫున ఏంటంటే ఎక్స్ వేదికగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని తెలియజేయడం జరిగింది. మరి కాసేపట్లో గవర్నర్ ని కలవబోతున్నారు. నిన్నటికి అటు ఫిరాయింపులకు సంబంధించి వీళ్ళు చేసిన రెస్పాన్స్ కి అయితే ఘాటుగానే రిప్లై ఇవ్వడం జరిగింది. మరి పిఎస్సి నియామకానికి సంబంధించి వాళ్ళ తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రచ్చ నేపథ్యంలో? ఓకే, దీనిపైన మరి కేటీఆర్ అయితే తీవ్ర స్థాయిలో మరి ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా మనం చూసాము. దీంట్లో సిగ్గు అని కూడా ఒక తీవ్రమైన పదజాలాన్ని కూడా వాడారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ అన్నిటినీ కాలరాస్తోంది, రాజ్యాంగాన్ని కూడా విస్మరిస్తోంది. దీంట్లో ఇది చాలా అన్యాయము. ఇలాంటి వాటికి కాంగ్రెస్ మరి మొదటి నుంచి కూడా కార్యక్రమాలు పాల్పడుతుంది. సో దీంట్లో తీవ్రంగానే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపై కూడా మరి అభ్యంతరం చెప్పారు. ఇది ఎలా సాధ్యం, కాంగ్రెస్ అధికారంలో ఉండి మరి దుర్వినియోగం చేస్తుందని కూడా చెప్పడం మనం గమనించవచ్చు. మరి మొత్తానికి ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా మరి కాసేపట్లో టీఆర్ఎస్ నేతలు అయితే సిద్ధమవుతున్నారు. మరి ఇక దీనిపైన గవర్నర్ ఏం స్పందిస్తారు, మరి అలాగే స్పీకర్ ఏదైనా ఆదేశాలు ఇస్తారా, ఈ విషయంలో మరి ప్రతిపక్ష నాయకుడు మాత్రమే పిఎస్సి చైర్మన్ గా ఉండాలనే విషయంలో మరి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మా తమ్ముడు